నా పేరు దల్లి తులసిరామ్. నేను టెక్కలి మండల విద్యాశాఖ అధికారి 1గా పనిచేస్తున్నాను. రవీంద్ర భారతి పాఠశాలకు 2021-22 సంవత్సరంతో రెన్యూల్ ఆఫ్ రికగ్నిషన్ అనేది పూర్తయిపోయింది. నేను 2023 జూలై 3వ తేదీన టెక్కల్లో జాయిన్ అయిన వెంటనే టెక్కల్లో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్కి రికగ్నిషన్ లేదో అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ సమావేశపరిచి మీరందరూ కూడాను రెన్యూల్ ఆఫ్ రికగ్నిషన్ని అప్లై చేసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళకుండే వ్యక్తిగత సమస్యలు చెప్పారు. ఈ 6 జిల్లాలకు సంబంధించి బిల్డింగ్ స్ట్రెంగ్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకే అధికారి ఉన్నారు కాబట్టి మాకు టైం పడుతుంది, వెంటనే మేము చేయలేం, కొంచెం కాస్త టైం పడుతుందని చెప్పి కోరడం జరిగింది. కనీసం తర్వాతి విద్యా సంవత్సరం కల్లా రెడీగా ఉండాలి అని చెప్పి సూచించడం జరిగింది. మిగిలినటువంటి 8 పాఠశాలల వారు కూడా అందరూ తెచ్చేసుకున్నారండి. ఒక్క రవీంద్ర భారతి పాఠశాల మాత్రమే ఎటువంటి రెన్యూల్ ఆఫ్ రికగ్నిషన్ని వీళ్ళు తెచ్చుకోలేదు, దరఖాస్తు కూడా చేసి ఉండలేదు. మరి 12(1)C ప్రకారంగా పేద విద్యార్థులని 1వ తరగతిలో 25% వీళ్ళు అడ్మిషన్స్ అనేవి చేయాలి. దానికి సంబంధించి సిఎస్సి యాప్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళకి అసలు రికగ్నిషనే లేని కారణం చేత ఆ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. డిఈఓ గారు కండక్ట్ చేసినటువంటి 5 మెన్ కమిటీ ఎంక్వైరీలో వీరందరూ కూడాను శ్రీకాకుళం డిప్యూటీ ఆఫీస్కి వెళ్ళి మాకు ఎటువంటి అనుమతులు లేవు, మేము అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహిస్తున్నామని చెప్పి అక్కడ తెలియజేశారట. నేను మీడియా సమావేశంలో మేడం గారు మాకు అన్ని అనుమతులు ఉన్నాయని ఏదో చెప్పారట. ఆ అనుమతులు ఏవో చూద్దామని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది. కావాలని ఆవిడ అందుబాటులో లేనని చెప్పి తప్పించుకున్నారు. అందుకు డిఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రాప్తికి ప్రస్తుతం పాఠశాలకి తాళం వేస్తున్నాం. నిజంగానే వీళ్ళకి అనుమతులు ఉండే మాట ఉంటే శాఖాపరంగా మేమే వచ్చి ఈ పాఠశాలని మళ్ళీ కొనసాగించేస్తాం. అంతేగాని తప్పుడు ధృవీకరణ పత్రాలు అలాగే అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒకటి. రెండవది, ప్రైవేటు పాఠశాలని మూసివేయడం అనేటటువంటిది మా అభిమతం కాదని తల్లిదండ్రులు గమనించాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఎవరికన్నా 1 నుంచి 7వ తరగతి వరకు పిల్లల యొక్క టీసీలు కావాలి అంటే నా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఎంఈఓ కార్యాలయంకి దరఖాస్తు చేసుకునే మాట ఉంటే వెంటనే వాళ్ళకి టీసీలు ఇచ్చి పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. 10th నుంచి 10th వరకు అనేది డిప్యూటీఓ పరిధిలో ఉంటుంది సార్. ఆయన డిఓ సంవత్సరం ప్రెసిడెంట్ ఉన్నారు. ఆ విషయం గురించి నన్ను అడిగితే నేనేం చెప్పలేను సార్. 7వ తరగతి వరకు నా పరిధి, ఎల్కేజీ నుంచి 7వ తరగతి అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నా పరిధి. ఆ తరగతుల వరకు మాత్రమే నేను ఈ బిల్డింగ్ నాకు అప్పచెప్పారు. ఈ బిల్డింగ్లోనే 1 నుంచి 7 నిర్వహిస్తామని, అందుకు దీన్ని సీజ్ చేయడం జరిగింది.